హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమంత అండ్ రాజ్ నిడుమూరు వీళ్ళ పెళ్లి ఇవ్వాలే జరగబోతుంది అన్న ఒక వార్త నిన్నటి నుంచి కూడా విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, పలు రకాల కథనాలు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అలాగే రాజ్ నిడుమూరు వైఫ్ కూడా ఒక పోస్ట్ తన సోషల్ మీడియాలో పెట్టడం అనేది కూడా అంటే ఈ న్యూస్ కి అయితే ఇంకా బలం చేకూర్చిందని చెప్పుకోవాలి. మరి నిజంగా వీళ్ళ పెళ్లి ఈ రోజు జరగబోతుందా? అసలు రాజ్ నిడుమూరు వైఫ్ ఫ్యామిలీదే ఏం పోస్ట్ పెట్టింది? దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా దీన్ని ఖండించలేదు, అలా అని చెప్పేసి ఓకే అని చెప్పలేదు. సో ఇప్పుడు వీళ్ళ పెళ్లి వరకు వచ్చేసింది. నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతుంది వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి. సో అటు రాజ్ నిడుమూరు వాళ్ళ వైఫ్ కూడా ఏదో పోస్ట్ పెట్టిందని కూడా చెప్తున్నారు. మరి ఆ పోస్ట్ ఏం పెట్టింది, ఆ పోస్ట్ వెనకాల కారణం ఏంటి, మరి నిజంగా వీళ్ళ పెళ్లి చేసుకోబోతున్నారా మేడం? ఒకటి, సమంత పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అనేది ఆవిడ వ్యక్తిగతం. రెండోది, ఆవిడ ఖండిస్తారా ఖండించరా అనేది కూడా ఆవిడ ఇష్టం. మూడోది అంటే వాళ్ళ ఫస్ట్ భార్య పెట్టారు కాబట్టి దీని మీద అందరూ మాట్లాడుతున్నారు. తెగించిన వాళ్ళు ఏమైనా చేస్తారు. మనకు ఒక సామెత ఉంది, తెగించిన వాడికి తెడ్డే లింగం అని. సో అలాగా ఆ అమ్మాయి కలిసే ఉంటుంది రాజు నిడుమూరుతో, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇటీవల దీపావళి కూడా అక్కడ చేసుకున్నట్టున్నారు వాళ్ళ ఇంట్లో. కాబట్టి ఆవిడ చెక్ పెట్టాలి వీటన్నింటికి. ఎవరు? సమంత. ఎందుకంటే ఆవిడ ఒక హీరోయిన్, తర్వాత ఇప్పుడు ఒక ఏమంటారు ప్రొడక్షన్ హౌస్ పెట్టారు, నిర్మాతగా మారారు, సినిమాలు తీయబోతున్నారు. వ్యక్తిగతం ఏమిటి గతంలో మనకు అనవసరం అది. కానీ ఒక బాధ్యత గల ఒక హీరోయిన్ గా, ఒక నిర్మాతగా ఆవిడ వీటి మీద ఒక పులి స్టాప్ అయితే పెట్టాలి. ఎందుకంటే నేను ఎందుకు పెట్టాలి, నా ఇష్టం అంటే ఎవడు ఏం చేయలేరు. కానీ ఆవిడకు ఒక మంచి పేరు ఉంది మార్కెట్లో మీరు చెప్పినట్టుగా. తర్వాత ఒక మంచి హీరోయిన్గా గుర్తింపు ఉంది కాబట్టి చేసుకుంటాను, చేసుకోరు. ఇది నా వ్యక్తిగతం ఒక మాట అనేసారు అనుకోండి, దీని మీద ఇంకెవడు మాట్లాడు, అంటే అవకాశం ఉండదు. ఫ్యామిలీ గారు మాట్లాడే హక్కు ఆవిడకు ఉంది కాబట్టి మాట్లాడతారు. వాళ్ళు పూర్తిగా విడిపోలేదు కాబట్టి. ఇప్పుడు విడిపోయారు అనుకోండి, అప్పుడు ఆవిడకు కూడా మాట్లాడే హక్కు ఉండదు. కాబట్టి ఇది వ్యక్తిగతాలు అయినప్పటికీ ఆవిడ పబ్లిక్ ఫిగరు. రాజు నిడుమూరు కూడా ఒక డైరెక్టర్ కాబట్టి ఫ్యామిలీ మ్యాన్ అవన్నీ తీశారు కదా. కాబట్టి ఆయన కూడా ఒక బాధ్యతే కదా. ఇప్పుడు మనం చూసాము దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ కదా. మీరు హేమమాలినిది మీరు ఇంటర్వ్యూస్ చూడండి ఒక్కసారి. ఆవిడ రెండో పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ భార్యని విడాకులు అడిగి ధర్మేంద్ర, ఆవిడ ఇవ్వను మీరు చేసుకుంటే చేసుకోండి అన్నాక చేసుకున్నారు. కానీ హేమమాలిని ఎంత చక్కగా మాట్లాడిందంటేనండి, అసలు మీరు నమ్మరు, అంత అద్భుతంగా మాట్లాడింది. నేను ఎప్పుడూ కూడా ధర్మేంద్ర ఇష్టాన్ని కాదని లేదు. ఇప్పుడు చూడండి, చివరిలో కూడా ఆయన ఫస్ట్ భార్య దగ్గరే ఉన్నారు. షీ నెవర్ కంప్లైండ్. ఎప్పుడు అసలు మనం హేమమాలిని భర్త గురించి కంప్లైంట్ చేయగా చూడలే మనం. అంటే సావిత్రికి హేమమాలినికి ఉండే డిఫరెన్స్ చెప్తున్నా. కాబట్టి చేసుకోవడం తప్పు కాదు. సమంత గారు కూడా లెట్ హర్ మ్యారీ, చక్కగా ఆవిడ సెటిల్ అవ్వాలనే మనం కోరుకుంటున్నాం. ఆవిడ ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి నచ్చినా నచ్చకపోయినా, లేదా నచ్చితే ఇంకా ఎక్కువ కోరుకుంటారు కదా. నచ్చకపోయినా సెటిల్ అయ్యారనుకోండి, అబ్బా పోన్లే పాప సెటిల్ అయ్యారనుకుంటారు. ఇప్పుడు ఇవిడ చాలా ఇష్టం కాబట్టి అందరికీ ఆవిడ సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. కాబట్టి ఆవిడ ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అది ఆవిడకి ఒక ఏమంటారు అక్కర్లేని విషయాలు క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. ఒక నెగిటివిటీ పోతుంది. ఇంత దూరం తీసుకురాకూడదు. ఇవాళ ఈషా సెంటర్లో వాళ్ళ పెళ్ళి అవుతుంది కోయంబత్తూరులో అని అంటున్నారు. కానీ నేను అనుకోవట్లే అట్లా అవుతుందని. రెండు అంశాలు. ఒకటి, ఈషా సెంటర్లో ఇట్లాంటివి చేయగలరా అంటే అతను ఇంకా విడాకులు తీసుకోలేదు కాబట్టి ఈషాలో ఒప్పుకుంటారా. రెండోది, ఇప్పుడు మనకి తెలిసి ముహూర్తాలు లేవు తెలుగు వాళ్ళకైతే, మరి తమిళ వాళ్ళకు ఉన్నాయో నాకు తెలియదు. మనకి ఇప్పుడు మోడర్న్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ రెండు అంశాల ప్రకారం చూస్తే మరి అది రూమర్స్ కావచ్చు. నేను అనుకోవటం. శ్యామిలి గారు బాధపడ్డలో తప్పలేదు. ఒక భార్యగా ఆవిడ అనుకోవచ్చు, తప్పే ఉంది అది. దాన్ని కాదు అంటానికి ఎవరు? ఇప్పుడు ప్రభుదేవ విషయంలో కూడా ఎన్ని జరిగాయి. వాళ్ళ ఆవిడ ఆఖరికి రిటైన్ చేసుకోగలిగింది భర్తని. అప్పుడు ఎన్ని గొడవలు జరిగాయి. అది భార్య అన్నాక అలా ఉంటుందండి. దాన్ని కాదు అనడానికి, లేకపోతే ఆవిడ అట్లా ఎట్లా దెబ్బలాడుతుంది అనడానికి, లేకపోతే ఆవిడ ఎలా మాట్లాడుతుంది అనడానికి కుదరదు. విడిపోయాక మీ ఇష్టం. విడిపోనంత సేపు యూ డోంట్ హ్యావ్ ఎ రైట్. ఇప్పుడు ముస్లిమ్స్ లో అంటే వాళ్ళకి తలాక్ 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 అంటే అయిపోయింది.
దాని మీద ఇవాళ మహిళలు వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు కదా కొంతమంది, ఇది అన్యాయం అని. మరి అలాంటప్పుడు మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భార్యకి విడాకులు ఇవ్వకుండా ఏ రకంగా చేసుకుంటారు? మనం ఒక సంఘంలో ఉన్నాం కదండి. మీరు సినిమాల్లో మీరు మంచి చూపిస్తున్నారు, మంచి ప్రొజెక్ట్ చేస్తున్నారు, మంచిగా యాక్ట్ చేస్తున్నారు, మీరు ఏ మంచినైతే చూపిస్తున్నారో మీ జీవితంలో కూడా పాటించాలిగా. మీరేం చెప్తున్నారు సొసైటీకి? డబ్బు ఒకటే ప్రధానం కాదు కదా, మీరు చేసే క్యారెక్టర్స్ అనేవి దాని ఇంపాక్ట్ ప్రజల మీద ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిగతం కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు అందరూ లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఇప్పుడు నమ్రత మహేష్ బాబు లేరా, రామ్ చరణ్ ఉపాసన లేరా, అల్లు అర్జున్ ఆవిడెవరు స్నేహ లేరా? అందుకని చేసుకున్నాక మనం రీటైన్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం, పెద్ద విషయం. ఓకే, ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, మనకి తెలియదు, అది మనం కమెంట్ చేయక్కర్లే కూడా. ఎందుకు విడిపోయారు అనే దానికి అది ఆన్సర్ మనకు అవసరం లేదు, వాళ్ళు ఇవ్వక్కల. కానీ విడిపోయాక, పూర్తిగా విడిపోయాక మీరు ఎవరిని చేసుకున్నా ఎవడు మాట్లాడు, నా ఇష్టం అంటే ఎవడు ఏం చేయలేడు. మేడం, రాజ్ నిడుమూరు వాళ్ళ వైఫ్ శ్యామ్లీదేవి కూడా ఎప్పుడు నర్మగర్భంగానే పోస్టులు పెట్టడం జరిగింది. సో వీళ్ళని ఉద్దేశించే పెడుతుందని అందరికి అర్థమవుతుంది, కానీ సో వాళ్ళు ఓపెన్ గా మాత్రం వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి పెట్టలేదు. సో ఓపెన్ గా పెట్టేసి ఒకవేళ భర్త కావాలంటే ఫైట్ చేయొచ్చు కదా ఓపెన్ గానే అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం. మీరేం చెప్తారు కదా దానికి సంబంధించి? మనం ఏం చెప్తామండి, అది ఆవిడ ఇష్టం. అది ఆవిడ ఎందుకు అట్లా పెడుతుందో, ఆవిడకి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో డైరెక్ట్ పెట్టడానికి. మరి రాజ్ నిడుమూరుతో ఆవిడ ఏ రకంగా అంటే కొనసాగలుగుతున్నారు లేదో మనకు తెలియదు కదా. సో ఆవిడ అలా ఎందుకు పెట్టారు, ఇలా ఎందుకు పెట్టారని ప్రశ్నించడానికి మనం ఎవరు? వాళ్ళ అతను రాజు నిడుమూరు ప్రశ్నించాలి, రాజు నిడుమూరు ప్రశ్నించాలి, మనం కాదు. కాబట్టి ఆవిడ అలా ఎందుకు పెట్టారంటే అది ఆవిడ ఇష్టం. దాని మీద స్పెక్యులేషన్ ఎవడు ఎంత చేసుకుంటే అంత, అంతే కదా. అందుకని ఎవరు ఎంత మాట్లాడుకుంటే, ఎంత నెగిటివ్ మాట్లాడుకుంటే అన్ని వ్యూస్ వస్తాయి అంతే. మనకి పాజిటివ్ నెగిటివ్ అక్కర్లే. మనకు కావాల్సింది ఏంటంటే బీయింగ్ ఏ హీరోయిన్ ఆవిడ ఓపెన్ గా ఉండొచ్చు కదా అని అంటున్నాను తప్ప ఆవిడ ఎందుకు చేసుకున్నారు, చేసుకోలేదు, ఎవరితో ఉన్నారు, ఉండలేదు, ఇట్స్ నన్ ఆఫ్ హర్ బిజినెస్, అంతే కదా. ఒక హీరోయిన్ గా, ఒక నిర్మాతగా ఆవిడకి ఒక మంచి పేరుంది కాబట్టి ఆ పేరు ప్రకారం ఆవిడ ముందుకెళ్తే బాగుంటుందని మనం చెప్తాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.